సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాల ముగింపును పురస్కరించుకుని హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగా సత్యనారాయణ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జోగా సత్యనారాయణ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం హుండీ లెక్కింపు చేయడం జరుగుతుందన్నారు. ఆలయానికి వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందని తెలిపారు. స్వామివారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో మురళి వీరభద్రరావు, గ్రామ పెద్దలు, పలువురు భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర అండ్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈ నెల 24 నుంచి 29 వరకు షష్ఠి మహోత్సవాలు జరుగుతున్నాయి. మనం 26వ తారీఖు షష్ఠికి 30,000 మంది భక్తులు వచ్చి విశేషంగా దర్శనం చేసుకుని ఇచ్చి ఉన్నారు. ఈ ఏడాది గత సంవత్సరం కన్నా ఎక్కువగా భక్తులు వచ్చారు. ఎక్కువ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఆనందంగా దర్శనం చేసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఈరోజు ముగింపు ఉత్సవాలు ఈరోజు సాయంకాలం శ్రీ పుష్పాలంకరణ ఉంటుంది. స్వామివారికి శ్రీ పుష్పోత్సవం ఉంటుంది. ఈ పుష్పోత్సవం ముందు కోలాటం కూడా ఏర్పాటు చేస్తాం. కోలాటం కూడా భక్తబొమ్మ ఉంది, ఇక్కడ కోలాటం చేస్తారు. అనంతరం శ్రీ పుష్పయాగంతో ఈ ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. సర్వే జన సుఖం.